సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? 58 వార్డు అజిత్ సింగ్ నగర్ 58 వార్డు నుంచి ఇద్దరు పేషెంట్స్ ఓల్డ్ ఏజ్ తీసుకెళ్లి అక్కడ అంబులెన్స్ అంటే వైద్య సదుపాయాలు ఉన్నాయి కదా, అక్కడికి తీసుకెళ్తున్నారు. సదుపాయాలు వాటి మొత్తం కవరేజ్ మొత్తం తీసుకెళ్లి మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిలేషన్ లో వెళ్తున్నారు. వాళ్ళ రిలేషన్ అంటే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమందిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు? ఇప్పటి వరకు ఒక్కొక్క టీము ఒక్కొక్కలా 2,000 నుంచి 3,000 మంది పైనే తీసుకొచ్చుంటారు. ఈవేళ కనీసం 1000 నుంచి 1,500 మంది వరకు ఇప్పటి వరకు తెచ్చుంటారు విలేజ్ నుంచి, లోన్ నుంచి. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? పరిస్థితి వాటర్ లెవెల్ పెరుగుతుంది, తగ్గుతుంది. దాన్ని బట్టి ఇది అవుతుంది, ఆపరేషన్ అవుతుంది. సహాయక చర్యలు ఎలా ఉన్నాయండి? సరే, యాక్చువల్గా ఫ్లడ్ అనేది ఫస్ట్ తారీఖు వచ్చింది కదా. ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు వరకు అయితే ఏమి రాలా. థర్డ్ నుంచి అయితే బాగానే వచ్చాయి. మేము ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు ఉన్నాం మాది షాపు. సెకండ్ తారీఖు ఈవినింగ్ పూట వెళ్ళిపోయాం. ఇక్కడ ఫ్లైఓవర్ కింద వరకు రాగానే బాగుంది. మాకేంటంటే కరెంట్ లేదు, వాటర్ లేదు, పవర్ లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్. మాకేం తెలియట్లా, బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బాగానే జరుగుతుంది అని. మళ్ళీ థర్డ్ షాప్ కోసం కొంచెం సామాన్ క్లీన్ చేసుకోవడానికి వస్తున్నాం. రోజు వస్తున్నాం, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తున్నాం. థర్డ్ నుంచి అయితే బాగా జరుగుతుంది. ఏంటి షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయాయా? ఎలా ఉంది పరిస్థితి అసలు? మొత్తం 8 to 10 lakhs వరకు మొత్తం లాస్ వచ్చిందండి. మొత్తం మాది KR 99 స్టోరు. మొత్తం ఆల్మోస్ట్ 90% సామాన్లు మొత్తం తడిచిపోయింది. ఓకే, ఏమేమి అంటే వస్తువులు ఉండే ఎక్కువగా దాంట్లో? 99 షాప్ అంటే అన్ని వెరైటీస్ కవర్ చేస్తాం. దాంట్లో పిల్లల టాయ్స్, టెడ్డీ బేర్స్, లేడీస్ హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్. అంటే ఇప్పుడు ఈ వరద నీటితో తడిచిపోయిన నేపథ్యంలో ఇంకా పనికిరారంటారా? దాంట్లో ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్ని పనికొస్తాయి సార్. మిగిలిన వచ్చేప్పటికి ఏం పనికిరావు. ఆల్రెడీ నిన్న వేరే ఛానల్ వాళ్ళు కూడా వచ్చి మాది లైవ్ తీసుకు వెళ్ళారు. వేరే ఛానల్ వాళ్ళు. అంటే జనరల్ స్టోర్స్ లో ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని పాడైపోయాయా? సూపర్ మార్కెట్లో ఉండే ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ తప్ప రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మిగిలిన పడైపోయినాయి. టెడ్డీ బేర్స్ కూడా తడిసే పనిచేయవు కదా, టెడ్డీ బేర్స్ అన్నీ పడైపోయినాయి. ఒక్క ప్లాస్టిక్ ఐటమ్సే మాత్రమే ఉన్నాయి. అది గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా సహాయం అందితే తర్వాత మళ్ళీ రీస్టాక్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఆహారం కానీ మంచినీరు కానీ అందుతున్నాయా ఆ సదుపాయాలన్నీ? ఇప్పుడు మాత్రం బాగా అందుతున్నాయి. కొన్ని గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ ఇప్పుడైతే బాగానే ఉంది. అలాగే చాలామంది ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు బాగా రెస్పాండ్ అవుతున్నారు. మొట్టవరకు అయితే వాటర్ కూడా దొరకని స్థితిలో ఉన్నాం. తర్వాత వాటరు, మిల్క్, ఫుడ్, బ్రెడ్స్, ఎగ్స్, A to Z అనేది వస్తున్నాయి. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. అన్ని ఇస్తున్నారా మీకు తినడానికి? 4-5 తీసుకుంటున్నారు. కరోనాకి ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు అక్కడ దాన్ని అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నా. మరి ఏం చేస్తాం? ఆహారం రావట్లేదా మీ ఇంటి దగ్గరికి? ఎక్కడ వస్తుంది బాబు? ఇప్పుడు ఇచ్చారు పులిహార పట్ల ఒకటి పొద్దు నుంచి. అందుతున్నాయా? అన్ని అందుతున్నాయండి, అందుకని అన్ని అందుతున్నాయి. గవర్నమెంట్ సర్వీస్ అంతా బాగానే ఉంది. ఓకే, మీరు చెప్పండి ఎలా ఉంది? సర్వీస్ బాగానే ఉంది, అన్ని అందుతున్నాయి, నో ప్రాబ్లం. లోపలికి కూడా వెళ్తున్నాయా? లోపలికి వస్తున్నాయి. బ్రదర్, సహాయ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయి? నా పేరు కుడమల రామచంద్రయ్య అండి. నేను ఆంధ్రప్రదేశ్ యానాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ నేను చాలా చూస్తూ ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం చాలా సహకరించినట్టుగా నాకైతే తెలుస్తుంది. కానీ కొంతమంది సరిగా అందట్లేదని చెప్తున్నారు. అయినప్పటికీ నేను ప్రత్యక్షంగా చూశాను, చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా కొన్ని సరుకులు తీసుకొచ్చాం. మా అంబులెన్స్ ద్వారా, మా వ్యాన్ ద్వారా కూడా ఇక్కడ సరుకులు అందించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము అందించడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పటికి ఎంతమందికి ఆహార పంపిణీ చేశారు మీరు? మేము ఇప్పటికి 500 మందికి ఆహారమే కాకుండా బ్రష్లు, పేస్ట్లు, నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది. ఇంకా కూడా రేపు ఎల్లుండి ప్రభుత్వ సహకారంతో ట్రాక్టర్ల ద్వారా మేము దగ్గర దాపు ఒక 50,000 మందికి మేము సహకారాన్ని అందించాలని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి బ్రదర్, ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ చర్యలు అయితే చాలా బాగా చేస్తున్నారండి. కాకపోతే ఇంకా గ్రౌండ్ స్థాయిలో కూడా వెళ్ళాలి. ఇక్కడ ఒడ్డునే కాకుండా లోపలికి కూడా వెళుతున్నారు. కాకపోతే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఎక్కువగా ఉండటం వల్ల ఈ షిప్పులు కూడా వెళ్ళే పరిస్థితి కనపడట్లేదు. కానీ NDRF బృందాలు కూడా తెగించి ముందుకు వెళుతున్నాయి. కానీ ఇంకా బేసిక్గా మెరుగ్గా సేవలు అందించాలి ప్రభుత్వం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి పాపని? బాంబే కాలనీ నుంచి అండి. ఓకే, ఏంటి రెస్క్యూ చేసి తీసుకొస్తున్నారా? బాంబే కాలనీ కంప్లీట్ గా మునిగిపోయింది. ఇంకో 1 feet విరిగిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళ మీద వాళ్ళ మదర్ని వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తీసుకుని వస్తున్నామండి. ఓకే, ఎంతమందిని తీసుకొచ్చారండి బయటికి? దగ్గర 15 మందిని తీసుకుని వచ్చామండి. ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా పెరుగుతుందని భయపడుతూ ఉన్నారు. అది ఇక్కడ సింగనారే సింగనగరేనా? ఏంది ఆహారం తాగునీరు అన్ని అందుతున్నాయా? అందరే అందరే అందరి బాగా చేస్తున్నారా చంద్రబాబు గారు? బాగానే ఉన్నారు, బాగానే ఉంది. ఓకే, అన్ని మీకు అన్ని అందుతున్నాయిగా, వైద్య సదుపాయాలు? అలాగే చెప్పాలి కదా ఊరికే ఏదంటే విజయ్ బండి రావాలి కదా మళ్ళా బండి రావాలి ఈ గడ్డి వచ్చా నా గడ్డలో ఇట్లా నా కేబుల్ గడ్డి వచ్చింది. फॉर यू ध्यान देना, ऊपर से ये गिर सकता है. కొద్దిగా వెనక్కిలో వాళ్ళు పడిపోతే వెళ్ళండి. గారు పక్క వచ్చేసేయండి చాలు, పక్క వచ్చేసేయండి. చెప్తున్నారు ఏదో పడిపోతున్నావు సార్ మీద, అందుకే ఆపాను నేను. సార్